పైకి వెళ్ళిపోయింది. ఆయన బాబు నన్ను ఇంటికి రమ్మని అన్నని బాబు చేతి పెట్టేద్దాం నా ఊరన్నా చెప్పు లేపుతాడండి నా ఊరన్నకో లేడా అయినా టైంలో లేడా ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే 10 రోజుల క్రితం ఓబుల్రెడ్డి వారిపల్లి మేము పోయినప్పుడు అక్కడ తలుపుల మండలం ప్రజలు వచ్చి నీళ్లు లేవు, ఎండాకాలం వస్తూ ఉంది, చాలా పంటలు ఎండిపోతున్నాయి, చాలా నష్టపోతున్నామని చెప్పడం జరిగింది. దానికి గాను నేను మరియు పూల్ శ్రీనివాస్ రెడ్డి అన్న, వజ్రభాస్కర్ రెడ్డి అన్న, డిక్కి బాబు, కులశేఖర్ రెడ్డి అన్న, వివేకానంద రెడ్డి అన్న, ఇంకా తలుపుల మండలం గిరి అన్న జెడ్పీటీసీ మరియు తలుపుల మండలం నాయకులందరూ కూర్చొని ఆలోచించి మాట్లాడుకొని నన్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గరికి పంపడం జరిగింది. దానికి వారు చాలా సానుకూలంగా స్పందించి పోండి మీరు పోయి నీళ్లు వదులుకోండి అని చెప్పడం జరిగింది. దానికి కానీ ఈరోజు శుభముహూర్తం చూసుకొని మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ నీళ్లు ఈ స్పీడ్తో పోతా ఉండి చూసి చాలా సంతోషమవుతా ఉంది. ఎందుకంటే మేము ముందు అనుకున్నాం 4-5 రోజులు పడుతుంది తలుపులు పోయేవరకు అని, కానీ ఈ స్పీడ్ చూస్తూ ఉంటే 2 రోజుల్లోనే తప్పకుండా తలుపులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి గాండ్లపెంట, నమ్మలపూలుకుంట మీదుగా వెలుగొల్లకు పోవడం జరుగుతుంది. అంటే మన కదిరి నియోజకవర్గంలో 3 మండలాలకి ఈ నీరు పోతుందని చెప్పడానికి మేము ఈరోజు గర్వపడుతున్నాం. ఈ 3 మండలాల్లో ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని పంటలు ఉన్నాయో అవన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇంకా రాబో రోజుల్లో జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఆయన ప్రభుత్వంలో వచ్చే రోజులన్నీ సస్యశ్యామలం పంటలు, ఇంకా ఎండాకాలం ఉన్నా కానీ వర్షపాతం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినారు గడిచిన 5 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో
వర్షాలు లేక ప్రజలు విలువలాడినారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కువైపోయినాయి, నీళ్లు ఎక్కడికక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు అలాగే వచ్చే ప్రభుత్వంలో కానీ ఇలాగే జరుగుతుంది. ఈ నీళ్లు ఈరోజు మేము వదిలిన రోజు తప్పకుండా తలుపుల, గాండ్లపెంట మరియు నబల్పూల్కుంట మీదుగా ఆ ప్రజలకు అక్కడ ఉండే పంటలకు తప్పకుండా ప్రాఫిట్ అవుతుంది, వాళ్ళకు చాలా లాభం చేకూరుస్తుంది. ఆ పంటలు చాలా ఇది అయిపోతుందని నేను దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం వచ్చి ఈ నీళ్లు వదలడానికి నాకు చాలా సంతోషం ఉంది. మేమంతా సంతోషిస్తున్నారు. ఇదంతా మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మర్చిపోయిన మా మైనార్టీ నాయకులు సాదత్ చాలా మంది వచ్చినారు. చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సాదిక్ బాషా, రఫీ నాయక్ ఎంపీపీ, దీవానల్లి, ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చినారు. పేర్లు చెప్పుకుంటా పోతే అందరూ పేర్లు నాయకులే. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.